రాష్ట్రంలోని కాంగ్రెస్ బీజేపీలపై విమర్శలు గుప్పిస్తూ బీఆర్ఎస్ సైతం ప్రచారంలో దూసుకుపోతోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్ డివిజన్ బంగారు మైసమ్మ బస్తీలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. యూసుఫ్గూడ డివిజన్లో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ప్రచారం చేశారు. మాగంటి సునీత, గోపీనాథ్ను గెలిపించాలని అభ్యర్థించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దింపుడు కళ్యం ఆశతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థులను పోటీలో పెట్టారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రోడ్ రోలర్, చపాతీ మేకర్, సబ్బు పెట్టే గుర్తులతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తెలంగాణ భవన్లో జరిగిన రజక ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మాజీ మంత్రి సమక్షంలో పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే రాష్ట్ర ప్రజలకు లాభం జరుగుతుందని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే మనను ముసలోళ్ళంతా కేసీఆర్ అంటారు, ఎందుకంటే 2000 పింఛన్తో ఇక కనబడక ఎవరన్నా రోడ్ రోలర్ను కారు అనుకొని వస్తా ఇక్కిరి, ఆ చపాతీ మేకర్ కూడా కారు లెక్కనే ఉంటుంది, దానికి కొత్త ఇక్కిరి, ఓ సబ్బు పెట్టి ఉంటుంది కారు లెక్క, దానికి కొత్త కానీ అన్ని గుర్తులు పెట్టిరు. ఉపాయం చేసి ఇండిపెండెంట్లతో పెట్టి ఆ గుర్తులన్నీ పెట్టిరు. ఏమన్నా కొన్ని ఓట్లు చిత్తిపోతే బాగుండు బీఆర్ఎస్ వాళ్ళు, కొన్ని ఖరాబ్ అయితే మేమేమన్నా బయటపడకపోతామా అని ఏదో అంటారు చూడు, దింపుడు గల మాష. రేవంత్ రెడ్డి దింపుడు గల మాష. నిజానికి సునీత ఒక్కతే గెలిస్తే గవర్నమెంట్ వస్తుందా బీఆర్ఎస్? రేపేం కేసీఆర్ ముఖ్యమంత్రి కాడు కదా, రేవంత్ రెడ్డి తెల్లారి దిగిపోడు కదా. కానీ రేవంత్ రెడ్డికి అర్థం కావాలి.